రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తక్షణమే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు పాలకులు చర్యలు చేపట్టాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ 48 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షుడు చాలా వర్ధన్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుబ్బమ్మలు మాట్లాడుతూ 10 ఏళ్ల కిందట రాష్ట్రాన్ని విభజించే సమయంలో అన్ని విధాల వెనుకబడిన జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిన పరిశ్రమ ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయంగా ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. అలాగే మా అసోసియేషన్కి ఈరోజు సెకండ్ ఈసీ మీటింగు కడప జిల్లా వారు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. సో మాకు ప్రతి ఈసీ మీటింగ్లో మా ఎల్టీపీ యొక్క సమస్యల గురించి కానీ, అలాగే రాబోయే జీవోల గురించి కానీ, వచ్చిన జీవోలు అమెండ్మెంట్స్ గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకుని స్టేట్ వైడ్ ఉన్న ఎల్టీపీస్ అందరూ కూడా మేము కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. అలాగే రీసెంట్గా ప్రభుత్వం వారు కొత్త జీవోని మనకి ఇచ్చారు. ఆ జీవోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు బాగా అంటే బిల్డింగ్ ప్లాన్ యొక్క తొందరగా ఇవ్వడానికి కోసం అని చెప్పేసి కొత్త అనుమతులు దానికోసం, అలాగే దానిలో కొన్ని పొందుపరిచారు. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చి ఒక 10 స్టేట్లు తిరిగి ఆ స్టేటుల్లో ఎటువంటి అనుమతుల ప్రకారం జరుగుతున్నాయనేది తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మన స్టేట్లో కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దానిలో ప్రజలు కూడా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క ప్లాన్లు అనుమతి తీసుకున్న తర్వాత ఎటువంటి డీవియేషన్ వెళ్లకుండా మీరు చేస్తే ఆ కన్స్ట్రక్షన్స్ వల్ల మీకు బాగుంటుంది.